సప్త సముద్రాలు ఇది ఇంటెనక గుంతలో పడ్డట్టుంది కర్ణాటక ప్రభుత్వం తీరు. మిగతా పనులన్నీ పక్కకు పెట్టి రోడ్ల మీద గుంతల మీదే ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే బెంగళూరులో రోడ్లపై గుంతలే ఇప్పుడు సిద్ధు సర్కార్కి ఇజ్జత్ కా సవాల్. బీజేపీ మాత్రం ప్రభుత్వాన్ని రోడ్డుకి ఇడ్చి రచ్చరచ్చ చేస్తోంది. సంజాయిషీ ఇచ్చుకునే క్రమంలో సెల్ఫ్ గోల్ వేసుకున్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. గతంలో సిలికాన్ సిటీ అనే ట్యాగ్ లైన్ తో తలెత్తుకు తిరిగిన బెంగళూరు ఇప్పుడు మాత్రం నేలచూపులు చూస్తోంది. ప్రతిష్ట మసగబారి ప్రభుత్వానికి తలవంపులు తెస్తోంది. ఇటీవలే బ్లాక్ బక్ సీఈఓ రాజేష్ సోషల్ మీడియాలో కమెంట్ చేసిన తర్వాత బెంగళూరులో రోడ్ల పరిస్థితి నేషనల్ టాపిక్ గా మారింది. గుంతలు పడ్డ రోడ్లు, తెరిచి ఉంచిన మ్యాన్ హోల్స్ బ్రాండ్ బెంగళూరును మసకబార్చేసింది. ఇప్పుడు సాక్షాత్తు డిప్యూటీ సీఎం డీకే శివకుమారే ఒప్పుకున్నారు, బెంగళూరు రోడ్లు అధ్వానంగా ఉన్నాయని. అయితే ఏంటి, ఏ నగరంలో లేవు గుంతలు? ఢిల్లీలో ప్రధాని మోదీ ఇంటికి వెళ్లే దారిలో కూడా గుంతలున్నాయి, ఇక్కడ ఉన్నాయి. వాట్ టు డు అని కళ్ళెగరేస్తున్నారాయన. బెంగళూరును మాత్రమే ఎందుకు భూతార్థంతో చూస్తారని ప్రశ్నించారు. ನಾನು ಡೆಲ್ಲಿಗೆ ಹೋಗಿದ್ದೆ, ಡೆಲ್ಲಿ ಎಲ್ಲ ಒಂದು ರೌಂಡ್ ನೋಡಿದೆ. ಇದೆಲ್ಲ ಆದ್ಮೇಲೆ ನೀವೆಲ್ಲ ನಿಮ್ಮ ರಿಪೋರ್ಟ್ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅಲ್ಲೆಷ್ಟು ಗುಡ್ಡಿಗಳಿದೆ, ಪ್ರೈಮ್ ಮಿನಿಸ್ಟರ್ ಮನೆ ರೋಡಲ್ಲೇ ಎಷ್ಟಿದೆ ಅನ್ನೋದು ಕೂಡ ತಾವೆಲ್ಲ ನೋಡ್ಬೇಕಾಗ್ತಿದೆ. ಒಂದು ಸೊ ನಾನು ದೊಡ್ಡ ದೊಡ್ಡ IT ಕಂಪ್ನಿಯವ್ರಿಗೂ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಎಲ್ಲರಿಗೂ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಇದು ಎಲ್ಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲೂ ಕೂಡ ಇದೆ, ನಮ್ಮ ಕೆಲಸ ನಾವು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಸೊ ಇದು ಇಡೀ ದೇಶದಲ್ಲೇ ಇರೋಂಥ ಎಲ್ಲ ವ್ಯವಸ್ಥೆ. బట్ ನಾವು ನಮ್ಮ డ్యూటీ ಇದೆ, ನಾವು ಅದನ್ನೆಲ್ಲ ಮಾಡ್ತೀವಿ. అయినా మా వాళ్ళు అదే పనిలో బిజీగా ఉన్నారు. సిటీలో దాదాపు 10,000 గుంతల్ని గుర్తించాం. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకో 1000, ఒక్కో కార్పొరేషన్ లో కనీసం 200 గుంతలు పూడుస్తున్నామని లెక్కలు కూడా చెప్పారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ కూడా పెట్టారు ఆయన. పని చేయని R&B ఇంజనీర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. బెంగళూరులో మరో 5,000 గుంతలు పూడ్చాల్సి ఉంది. నెల రోజుల టైం ఇస్తే పనైపోద్ది అని అధికారులు చెప్పారట. ఎవరైనా కావాలని గుంతలు తవ్వుతారా? ఇది చాలా నేచురల్ అంటున్నారు డీకే. బెంగళూరు సిటీని ఇంత దరిద్రంగా మార్చిన ఘనత గత బీజేపీ ప్రభుత్వానిదే అన్నారు. అప్పుడు వాళ్ళు సరిగ్గా చూసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్నాయి కనుక ఓట్ల రాజకీయం కోసమే బీజేపీ ఇలా రోడ్లపై రాద్ధాంతం చేస్తుందట.